నాచారంలో బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల మధ్య ఘర్షణ జరిగింది. తమను బూతులు తిడుతూ బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అరాచకం చేస్తున్నాడని ఆరోపించారు బీజేపీ లీడర్. నాచారం రైతు బజార్లోని పబ్లిక్ బోర్ విషయంలో ఇరు పార్టీల వర్గాలకు గొడవ జరిగింది. అయితే ముందుగానే తనపై దాడి చేశారని సాయిజన్ శేఖర్ ఆరోపించారు. దీంతో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నా మీద అరుస్తా ఉన్నాడు, నువ్వే చేయాల్సి ఉండే, నువ్వు ఎందుకు చేయలే, ఇంత లేట్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నా మీద అనవసరమైన గొడవ చేస్తా ఉంటే వాళ్ళని కూడా నేను మళ్ళీ పిలిచి ఆయన ముంగట కూడా నేను ఏమన్నా అంటే, అన్నా ఇది ఎవరు పైసలు ఇస్తా చేస్తున్నారు, మీరు ఏం సంగతి అని అంటే, మీరు చెప్తేనే వచ్చినామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అయితే ఆయన బాధ ఏంటంటే, నేను చేపిస్తుంటుండే కదా 2 రోజులు అయితే 3 రోజులు అయితే అంటే, మీరు చేపించకపోతేనే కదా మేము చేయించినాం. ఇంతలా మా కార్పొరేటర్ తోటి కూడా దురుసుగా మాట్లాడిండు. నాకు బాధ అనిపించే నేను వచ్చిన తర్వాత కావాలని చెప్పేసి నా మీద లేనిపోని ఏదో మాట్లాడుతూ ఉంటుంటే నేనేమన్నానంటే, నీకు దమ్ముంటే నేనంతా పనికిరాను అయితే నా మీద గెలిచి చూపి అన్న, పోటీ చేయన్న. జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు, బోర్వెల్ రిపేర్ వాళ్ళు కావచ్చు, కుమార్ ఇట్లా వచ్చేసి ఇలా అక్కడ రిపేర్ చేస్తున్నారు. రిపేర్ చేసినప్పుడు నిన్న మొన్న నేను ఫాలోఅప్లో ఉండ కనుక వాళ్ళు నాకు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి అన్న ఇక్కడ రిపేర్ చేస్తున్నట్టు నేను ఇమీడియట్ అక్కడికి రావడం జరిగింది. వస్తే నాకడ ముందు నా తర్వాత శాంతి గారు కార్పొరేటర్ కూడా అక్కడికి వచ్చారు. బోర్ స్టార్ట్ అయిపోయింది. బోర్ స్టార్ట్ అయిన తర్వాత ఆమె ఫోటో దిగి పక్కకి వెళ్ళిపోయింది. అదే నేను కూడా నిన్న మొన్న ఫాలోఅప్ చేసినా కనుక నేను కూడా ఒక ఫోటో దిగుతున్నాను. అక్కడ దిగుతుంటే వాళ్ళ కార్యకర్త వచ్చేసి మీరు ఎందుకు ఫోటో దిగుతున్నా మాట్లాడతాడు. నేను ఎందుకు దిగకూడదు అని అడిగినాను. దీంట్లోనే వాగ్వాదం ఏం మాట్లాడుకొని వీళ్ళకి ఫోన్లు కొట్టుకున్నారు. ఇమీడియట్లీ బీఆర్ఎస్ నాయకులు 100 మంది వచ్చేసారు. వచ్చేసి దాంట్లో వచ్చిన వారు కూడా ఏం మాట్లాడలేదు, పర్వాలేదు.